తర్వాత అంతే కదా. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈ వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఏదైతే ఉందో ఈ వర్గీకరణను చట్టసభల్లో రాజ్యాంగబద్ధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ కమిటీగా రాష్ట్ర కమిటీగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా గవ్వల శ్రీకాంత్గా నేను ఉన్నాను. అదేవిధంగా ఈరోజు లక్షపేటలో ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళతో అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈ దశల వారీ ఆందోళన కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉంది. 2వ తారీఖు నాడు ఎంఆర్ఓ కార్యాలయం ముందు, 11వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు, ప్రజాపతిల ఇండ్ల ముందు, అదేవిధంగా 16వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముట్టడి, 27వ తారీఖు నాడు చలో సచివాలయం అనేటువంటిది దశలవారీ కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్